హాయ్ అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు శ్రీదేవి గుమ్మడి. ఈరోజు వీడియోలో కొన్ని టిప్స్ చెప్పబోతున్నాను. నేను చెప్పే టిప్స్ మీకు యూజ్ అవుతాయని భావిస్తున్నానండి. వీడియో చూస్తూ ఒక లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోవద్దు. అలాగే కొత్త వాళ్ళు అయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్దామా? టిప్ 1. మనం వాడే బట్టలకి అనుకోకుండా ఇలా మరకలు పడుతూ ఉంటాయి కదండి. ఈ చీరను చూస్తున్నారు కదా, చీరంతా కూడా ఎన్నో మరకలు ఉన్నాయి. ఇలాంటి మరకలు పోవటం కోసం నేను ఒక మంచి టిప్ చెప్తానండి. ఒక బౌల్లో నిమ్మరసం పిండుకోవాలి. ఈ రసంలో పావు స్పూన్ బేకింగ్ సోడా వేసి కలుపుకుందాము. కలిపిన తర్వాత ఎక్కడ మరకలు ఉన్నాయో అక్కడ ఈ జ్యూస్ని అప్లై చేసి 10 నిమిషాలు వదిలేయాలి. 10 నిమిషాల తర్వాత ఈ మరకలపై ఇలా రబ్ చేస్తూ రుద్దితే మరకలన్నీ ఈజీగా పోతాయండి. చూడండి ఇక్కడ ఉన్న మరకలన్నీ ఎలా పోయాయో. ఎక్కడ మరకలు ఉంటే అక్కడ ఇలాగే రుద్దుకోవాలండి. ఒకవేళ రుద్దినా కానీ ఇంకా మరకలు పోకపోతే కనుక కలుపుకున్న నిమ్మరసం మిశ్రమాన్ని కొంచెం వేసి రుద్దితే ఈజీగా పోతాయండి. రుద్దాక చీరను చూడండి, ఇంతకుముందు ఉన్న మరకలన్నీ పోయి ఎంత నీట్గా కనిపిస్తుందో. మరకలన్నీ చక్కగా పోయాయండి. మీరు కూడా తప్పకుండా మీ బట్టలపై ఏమైనా మరకలు పడితే ఇలా ట్రై చేయండి. టిప్ 2 వచ్చేసి, మనం కొనుక్కున్న ఏ మెటల్ వస్తువులపై ఉన్న స్టిక్కర్స్నైనా ఈజీగా తొలగించాలంటే ఒక మంచి టిప్ చెప్తానండి. స్టవ్ వెలిగించి 1 సెకను స్టిక్కర్కి వేడిని చూపించాలి. 1 సెకండ్ తర్వాత ఇలా చాకుతో తీస్తే ఈజీగా ఊడి వస్తుందండి. అలాగే ఇంకొక దాన్ని కూడా చూపిస్తాను. చూడండి ఎంత చక్కగా ఊడి వచ్చిందో. ఎక్కువ కష్టపడకుండా ఇలా ఈజీగా తీసుకోవచ్చండి. టిప్ 3. మనం సరుకులు కూరగాయలు తెచ్చుకున్నప్పుడు రోజు ఇటువంటి కవర్స్ వస్తూ ఉంటాయి కదండి. వీటిని పడేయకుండా ఎలా వాడుకోవాలో చూపిస్తాను. ముందు వీటిని ఇలా 4 వైపులా కట్ చేసుకోవాలి. కట్ చేసాక ఇలా 2 పీసులు వచ్చాయండి. వీటిని కర్చీఫ్లో మడత పెట్టుకుందాము. అన్ని కవర్స్ని ఇలాగే కట్ చేసి మడత పెట్టుకోవాలి. కట్ చేశాక ఏదైనా వాడని బాక్స్లో వేసి ఇలా పెట్టుకోవాలి. బాక్స్ పై క్యాప్కి చాకును కాల్చి ఇలా కట్ చేసుకుంటే కనుక ఈజీగా తీసుకోవచ్చండి. అలాగే ఎప్పుడైనా ఇలాగే కవర్స్ వస్తూ ఉంటే వాటిని కూడా ఇలా కట్ చేసి ఈ బాక్స్లో పెట్టుకోవచ్చు. ఇలా కట్ చేయటం మూలంగా ఈజీగా తీసుకోవచ్చండి, ఈజీగా పెట్టుకోవచ్చు అనమాట. క్లోజ్ చేస్తే దుమ్ము కూడా పడదు. మిక్సీలో జ్యూసులు చట్నీలు వేసినప్పుడు అప్పుడప్పుడు కారిపోతూ ఉంటాయి కదండి. అలా కారినప్పుడు ఈ క్లాత్తో తుడిస్తే నీట్గా వస్తుందండి. అలాగే వాడగన వెంటనే డస్ట్బిన్లో పడేయచ్చు. స్టవ్ మీద పాలు పొంగినప్పుడు వెంటనే క్లీన్ చేయడం కష్టం కదండి. ఈ క్లాత్తో ఇలా తుడిస్తే నీట్గా అయిపోతుందండి. నీళ్ళలో కొంచెం సర్ఫ్ వేసి ఈ క్లాత్ని ముంచి డైనింగ్ టేబుల్, ఫ్రిడ్జ్ లాంటి వాటిని ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అన్నమాట. ఇంకా పచ్చడి సీసాలకు ఉన్న నూనె, స్టవ్ గట్టుపై పడిన నూనెను చక్కగా ఈ క్లాత్తో తుడుచుకోవచ్చండి. దీనిలో వంట సోడాను కొంచెం వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బ్యాడ్ స్మెల్ రాకుండా ఉంటుందండి. ఇలా క్లాత్ కవర్స్లో ఎన్నో ఉపయోగాలు ఉన్నాయండి. మీరు కూడా క్లాత్ కవర్స్ని పడేయకుండా ఇలా యూజ్ చేయండి. ఈ వీడియో నచ్చితే కనుక తప్పనిసరిగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.